మా వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా మీరు మాత్రం వాళ్ళని ఏమీ అనకూడదు. ఒకవేళ మీరు వాళ్ళని ఏమన్నా అంటే మిమ్మల్ని మా దగ్గరకు కూడా రానియం. ఇలా ఎవరైనా అంటే కోపం వస్తుంది కదా. కానీ అదే ఓ దేశం ఇలాంటి రూల్ పెడితే మీకెలా అనిపిస్తుంది? అది కూడా ప్రపంచ దేశాలను తన ఆధిపత్యంతో శాసిస్తున్న అగ్రరాజ్యం నుండి ఇలాంటి ఒక ప్రకటన వస్తే మీకెలా ఉంటుందో చెప్పండి. వివరాల్లోకి వెళితే ఇటీవల అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నుండి ఇటువంటి ఓ విడ్డూర ప్రకటన వచ్చింది. అమెరికన్లు వేరే దేశాలపై ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సంబంధిత అధికారులు మా అమెరికన్లపై చర్యలు తీసుకుంటే ఆ అధికారులకు వీసా ఇవ్వబోమని ప్రకటించాడు రూబియో. అలాగే అమెరికన్లపై సోషల్ మీడియా పోస్టుల కోసం విదేశీ అధికారులు అరెస్టు వారెంట్లు జారీ చేయడం లేదా బెదిరింపులు చేయడం ఇక నుండి కుదరదు అని ఆయన గట్టిగా చెప్పారు. అంతేకాదు, అమెరికాలో సోషల్ మీడియా సెన్సార్షిప్ చేయాలని విదేశీ అధికారులు డిమాండ్ చేయడం కూడా తప్పు అని రూబియో హెచ్చరించారు. సోషల్ మీడియాలో అమెరికన్లు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తుంటారు. ఆ పోస్టుల్లో చాలా వరకు అనుచితంగా ఉంటాయి. అలా ఎవరిపైనైనా అమెరికన్లు పోస్ట్ చేసినా వారి గురించి నోరు మెదపకూడదట. యూరోపియన్ యూనియన్ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ అనే ఓ చట్టం సరిగ్గా ఇలాంటి పోస్టులు పెట్టేవారిపై తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ చట్టాన్ని అమెరికా టెక్ కంపెనీలు సెన్సార్షిప్గా భావిస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల మాతృ సంస్థ మెటా వంటి కంపెనీలు ఈ చట్టం తమ ప్లాట్ఫామ్ల స్వేచ్ఛను కాలరాస్తోందని ఆరోపిస్తున్నాయి. ట్రంప్ నియమించిన యుఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ కూడా ఈ చట్టం వ్యక్తిగత స్వేచ్ఛను అతిగా పరిమితం చేస్తోందని మార్చిలో హెచ్చరించారు. మరోవైపు EU అధికారులు ఈ చట్టాన్ని సమర్థిస్తున్నారు. ఆన్లైన్ పరిసరాలను సురక్షితంగా, న్యాయబద్ధంగా మార్చడమే మా లక్ష్యం అంటున్నారు. ద్వేషపూరిత కంటెంట్, పిల్లల లైంగిక వేధింపు మెటీరియల్ వంటి చట్టవిరుద్ధ కంటెంట్ను నియంత్రించడానికి టెక్ దిగ్గజాలు మరింత చర్యలు తీసుకోవాలి అని వారు వాదిస్తున్నారు. అయితే లాటిన్ అమెరికా, యూరోప్ లేదా ఇతర ప్రాంతాల్లోనైనా అమెరికన్ల హక్కులను కాలరాసేవారి పట్ల ఇకపై తీవ్రంగా చర్యలు తీసుకుంటామని రూబియో చెప్పారు. ఆయన ఏ దేశాలను లేదా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారో చెప్పలేదు గానీ ఈ విధానం ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. ఉదాహరణకు, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ ప్లాట్ఫామ్తో బ్రెజిల్ వివాదంలో ఉంది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న ఖాతాలను తొలగించాలని బ్రెజిల్ ఆదేశించడం ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఇలాంటి చర్యలను ట్రంప్ పరిపాలన ఎప్పటికప్పుడు సెన్సార్షిప్గా ఖండిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రూబియో ఏప్రిల్లో స్టేట్ డిపార్ట్మెంట్లోని ఒక కార్యాలయాన్ని మూసివేశారు. ఈ కార్యాలయం విదేశాల నుండి వచ్చే తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడానికి పనిచేస్తుంది. కానీ రూబియో దాన్ని సెన్సార్షిప్గా, అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును వృధా చేసే చర్యగా ఆరోపించారు. ఈ స్వేచ్ఛా సమస్యలను EUతో దౌత్యపరమైన చర్చల్లో, అలాగే బ్రిటన్ ప్రధానమంత్రితో విడిగా లేవనెత్తినట్లు రూబియో తెలిపారు. ఇదంతా ఓ ఎత్తైతే, ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ చేపట్టిన ఈ ఉగ్రవాద ఏరివేత చర్యపై కూడా అమెరికన్లు చాలా మందే విచ్చలవిడిగా అవాకులు చవాకులు పేలుతూ పోస్టులు పెట్టారు. ఈ విషయంపై భారత్ అమెరికాను సంప్రదించి పోస్ట్ చేసిన సంబంధిత ఖాతాదారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థించింది. కానీ ఇక నుండి అమెరికన్లు ఇలా పోస్టులు పెట్టిన తర్వాత ఎవ్వరూ ఏమీ అనకూడదు, చేయకూడదు కూడా. ట్రంప్ గద్దెనెక్కిన తర్వాత ప్రతిరోజు సంచలన నిర్ణయాలతో ప్రజల్లో నానుతూనే ఉన్నాడు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. అదే కోవలో ఉన్న ఈ సెన్సార్షిప్ వివాదం ప్రపంచ దేశాలతో ఇంకెన్ని వివాదాలు తీసుకురానున్నదో వేచి చూడాలి. ట్రంప్ టెంపరితనంతో తీసుకునే నిర్ణయాలు ట్రంప్కి పిచ్చి పీక్స్ అనేలా ఉన్నాయి.